వచ్చింది. ఆ గోత్రానికి ఆస్తి వచ్చింది. 11 గోత్రాలకి ఆస్తి వచ్చింది. ఆ ఆస్తి ఏంటో తెలుసా? ఆ గోత్రపు లేవి గోత్రపు ఆస్తి ఏంటో తెలుసా? మీకు పండిన పంటలు, మీరు చేస్తున్న వ్యాపారం, మీరు చేస్తున్న ఉద్యోగములు, దశమ భాగములు పట్టుకొచ్చి వాళ్ళ పోషక పొలాలు పట్టుకొస్తారా? మీ పశువుల మందలో తులుసులు తెల్లనిదంటే పట్టుకొస్తారా? గుడ్డి అంటే గుడ్డు కూడా రావాలి. అదే ఇప్పుడు 150 రూపాయలు 300 నేను అస్తమతం కలుగురు కాక. హల్లెలూయా. తులుసూలి నది ప్రథమఫలం. వాళ్ళు పోషింపబడాలంటే వాళ్ళకి ఆస్తి ఏమి ఇవ్వలేదు. నేను మీ అందరి కొరకు యాజకత్వం చేసేవాళ్ళు, నా దగ్గర విజ్ఞాపన చేసేటువంటి ఆ గోత్రం, అది ప్రత్యేకింపబడిన గోత్రం. మీరు ఎప్పుడూ రాలేదు. నేను ఏర్పాటు చేసుకున్న మోసేటప్పుడు యెహోవా పక్షం గౌడు ఎవరెవరు ఈ పక్కన పడిన అనగానే లేవి గోత్రం అంతా కుడి చేతి పక్క వచ్చేసాడు. ఉన్న వాళ్ళందరూ ఇలా తెరపడు కూడా ఆడన్నాడు. మా సహోదరుడు మా అన్న అన్నాడు. ఆ మా అన్న ఎద్దరికి వెళ్ళిపోయాడు. అయ్యి బాబాయ్ ఆడేళ్ళిపోయాడంటే మరి నేనైనా ఎలా పోతే బాగుందని గురించి రావాలి. వాళ్ళు కూడా ఎవరు రాలా, అసలు ఎవరు రాలా. అలా విసుగు కూర్చొని